టుడే టీవీ కళ్యాణదుర్గం న్యూస్. కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో బోయ వాల్మీకుల సమ్మేళనం ఈ నెల 15న జరుగు కార్యక్రమానికి కుందుర్పి మండలంలోని అన్ని గ్రామాల నుంచి 4000 నుండి 5000 మందిని ఆహ్వానించాలని బోయ వాల్మీకి సంఘం వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుందుర్పి మండల వైస్ ఎంపీపీ రవి, ఇనుమలదొడ్డి సన్నప్పయ్య, రుద్రంపల్లి బూత్ కన్వీనర్ ఉమేష్, మహాలింగప్ప, బొమ్మాలింగ, ఓబుళపతి గారి గంగాధర్, దయానంద తదితరులు పాల్గొన్నారు. మాది కళ్యాణదుర్గం తాలూకా కుందుర్పి మండలం. ఇక్కడ రుద్రంపల్లి గ్రామానికి వచ్చినాము. 15వ తారీఖు వాల్మీకి ఆత్మీయ సమ్మేళనము మీటింగ్ ఉంది కాబట్టి దాంట్లో భాగంగానే ఈరోజు రుద్రంపల్లికి రావడం జరిగింది. కళ్యాణదుర్గం తాలూకాలో 40% అంటే 140% వాల్మీకులు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి ఆ వాల్మీకి ఆత్మీయ సమ్మేళనము జరపడము సురేంద్రబాబు గారు కూడా బాగా మాకు గర్వించదగ్గ విషయము. కాబట్టి ఈ కుందుర్పి మండలం నుంచి కూడా దాదాపు 5000 నుంచి 6000 మంది తరలించి ఆ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ఉద్దేశంతో ఉన్నాము. కాబట్టి ఈరోజు వాల్మీకులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారు వాల్మీకులకి చాలా సహాయం చేశాడు. అంతేకాకుండా ఇంతకుముందు 2018లోనే అసెంబ్లీలో ఏకగ్రీవంగా వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చడానికి తీర్మానం చేసిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుకి దక్కుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా కూడా వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. దాంట్లో భాగంగా ఈ సురేంద్రబాబు గారు కూడా ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించిన తర్వాత ఆయన వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తారని నమ్మకంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. జై తెలుగుదేశం, సురేంద్రబాబు గారి నాయకత్వం, సురేంద్రబాబు గారి నాయకత్వం, సురేంద్రబాబు గారి నాయకత్వం.